హాయ్ అండి, ఈరోజు కోడిగుడ్డుతో వెల్లుల్లి కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా 4 గుడ్లు అయితే తీసుకున్నాను అనమాట. వీటిని వేడి నీళ్ళల్లో వేసి ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడకపెట్టుకునేటప్పుడు కొద్దిగా కల్లుప్పు కనుక యాడ్ చేసినట్లయితే గుడ్లు అనేవి విడిపోకుండా చాలా బాగా అయితే ఉడుకుతాయి అనమాట. ఇలా ఉడికిన గుడ్లని తీసేసి చల్లటి నీళ్ళలో వేసుకొని పైనుండే పెంకు మొత్తం కూడా తీసేసుకొని గుడ్లకి 4 పక్కల కూడా చాకుతో ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కారం రెడీ చేసుకోవడానికి ఒక బాండీని అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసుకొని దాంట్లో 12 ఎండుమిర్చి అయితే యాడ్ చేయాలన్నమాట. నేను 4 గుడ్లకి కారం సరిపడా 12 ఎండుమిర్చిని అయితే యాడ్ చేశానండి. మీకు ఇంకా స్పైస్ కావాలంటే ఎక్కువ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద టీ స్పూన్తో గుళ్ళు వేరుశెనగ గుళ్ళు కూడా యాడ్ చేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మాడిపోకుండా చక్కగా దోరగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇవి చక్కగా ఇలా దోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీ పెట్టుకొని కారంకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గుడ్లని వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొబ్బరి కారాన్ని అయితే ఈ గుడ్లలో యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా చక్కగా ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లోంచి ఆయిల్ పైకి వచ్చేలాగా వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కొబ్బరి కారం వేసుకొని పైన గుడ్డు పెట్టుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.